టైం ఆల్రెడీ అయిపోతుంది కదా. ఎక్కడున్నాడు? జస్ట్ విజిట్ చేసుకొని వీడియోస్ తీసుకుంటారు. మిత్రమా నా సైడ్ ఇవ్వండి అన్న కొంచెం ఫోన్ వస్తుంది. అదే కొద్దిగా వెనక్కిరా అన్న, తర్వాత చెప్తాను వచ్చిన పని అదే భయ్యా. అరే లోపల కొట్టా గిడ కొడతా అంటే ఫోటో ఫోన్లో వీడియో తీసిన ఫోటో నూపుతావు. అన్న కొంచెం బ్యాక్ నడు నడు. ఓకే ఓకే బ్రదర్ విజయ్ గారు ఇటు ఇదేనా ఇవన్నీ అన్నీ అనుకున్నా చూడు నిజంగా సీరియస్ అంటే సార్ ఇటువైపు చూడండి సార్, వన్ సైడ్ రండి అక్కడే. ఆల్ టుగెదర్ ఒక్కసారి
కిందికి వెళ్దాం. వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటే బాగుంటాం. మేము ఇయ్యా మ్యామ్ నా క్లోజ్ సార్ ఏ సార్ విజయనా విజయనా మీడియా అనగనా ఓకే హలో అవునండి మేడం విజయ్ వన్ సెకండ్ అండి. విజయ్ ఇక్కడ అంతా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టేక్ ఎ బైట్ అండ్ ఐల్ కాల్ జస్ట్ 10 minutes. థ్యాంక్ యూ. Most of the vets, they don't have access to veterinary specific equipment, so we want to help them out by providing veterinary specific equipment and top-notch diagnostics at point of care. Like instantly you can get it. Usually for PCR it takes at least 2 to 3 days, but here we provide within 70 minutes. So that's our motto. Like not to rely on the human ఓకేనా? ఓకే. The face is the reception. Okay. Along with them, I would like to invite our chairman, Dr. Srireddy Garu, Dr. Sandhya Garu, Managing Director, and Dr. Rocky Vemuri Garu. Hearty welcome on stage, sir. కొంచెం డౌన్ చేయి ఇంకా వెనకాల ఏ బాటిల్ సో ఈ రోజు ఈ ఓపెనింగ్ సెరమనీని సపోర్ట్ చేయడానికి మీడియా మిత్రులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. నౌ వి ఆర్ హావింగ్ lamp lightning. So ladies and gentlemen, can we please put your hands together for lamp lightning, please. మొత్తం లేసే
అందరిని ముందు రమ్మని. So thank you everyone. Thank you. అయిపోతే చెప్పండి. A man behind Seven Oaks Pet Hospital. Finally, I'm so happy and మన pets ని nurture చేయడానికి we have a multi-specialty hospital now in Hyderabad. First of all, happy Independence Day, everybody. And congratulations, Dr. Srinivas Garu, Sanjay Garu, and the whole staff, all the doctors. నాకు మీరందరూ పరిచయం నేను వస్తూ ఉంటాయి ఇక్కడ కాబట్టి బట్ ఇట్స్ సచ్ అ లవ్లీ డే బికాజ్ నేను మాకు 2020లో మాకు స్టామ్ లైఫ్లోకి వచ్చిండు. అప్పుడు చిన్న చిన్న క్లినిక్స్కి తీసుకెళ్తుండే. అప్పుడప్పుడు అరే పెద్ద ఇష్యూ ఏమైనా అయితే ఏమవుతుందబ్బా, స్కానింగ్ మెషిన్స్ ఉండవు, బ్లడ్ వర్క్ మెషిన్స్ ఉండవు, వాళ్ళు ఏం చెప్తే అది మనం నమ్మాలి, కొన్నిసార్లు హ్యూమన్ మెడికేషన్ ఇచ్చేస్తారు. సో మస్తు భయం అవుతుండే. అండ్ ఐ am designated Storm caretaker in my family. So Storm looks at me like one more dog. So I'm one more dog, basically. So it's and baby cinema release అయినప్పుడు Storm ki ఒక వెరీ క్రిటికల్ హెల్త్ ఇష్యూ వచ్చింది సడన్లీ. అంటే టిక్ ఫీవర్ అని ఒకటి వెరీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డెంగ్యూ ఇన్ హ్యూమన్స్. సో అలాంటి ఫీవర్ వచ్చినప్పుడు మాకు అసలు నేనేమో టూర్లో బేబీ సక్సెస్ టూర్ అని అటు ఇటు తిరుగుతూ ఏదో చేస్తుంటే అసలు ఎవరి దగ్గర పంపించాలి, ఎవరు చూసుకుంటారని అనే టైంలో మధురా శ్రీధర్ సార్ టోల్డ్ మీ దిస్ పర్టిక్యులర్ హాస్పిటల్ అండ్ శ్రీనివాస్ గారు, రాకీ గారు, and they were crucial in taking care of Storm. His platelets dropped to such a low level that they made him recover and come back, and he's now back to normal. So thank you guys for that. And just generally, ante chaala mandi anukuntaru they're just pets, no, dogs, cats, whatever. But once they come into your lives, you see the life-changing thing. For example, one small thing is when we were thinking of getting a dog, Annakemo, he wanted some different breed, I wanted some different breed. Luckily it was COVID, intlo andaram unde, so manam anta kalsi chuskochu ane time unde. Suddenly weed vachindu Storm, evaro vaalla friend, anna vaalla friend teeskoste vaalla friend emanarante oka 2 hours atla chudandi, maybe he likes you all, maybe he likes the house, do you like the dog, just see, and we'll see in the future if you can live with the dog in his space lo. వాడు వచ్చిండు అసలు మా లైఫ్లోకి మళ్ళీ he stormed into our lives. So and my dad, మా నాన్న ఏంటంటే అరే మీరు అంత పొద్దున్న లేవరు, వాడిని వాకింగ్ ఎవరు తీసుకెళ్తారు, నేను లేవాల్సి వస్తుంది, వద్దు. సో ఇది ఒక ట్రెండ్ కదా ఇంటర్నెట్లో, డాడ్ ఆఫ్టర్ గెటింగ్ డాగ్స్ హౌర్. మా డాడీ లిటరలీ అట్లనే ఉంటారు, రోజు స్టామ్ మా నాన్న లేకపోతే అసలు పడుకోడు. సో దట్స్ ద చేంజ్ దట్ దే గెట్ ఇన్ అవర్ లైఫ్స్, అండ్ దట్స్ వై హెల్త్ కేర్ ఇస్ యాజ్ మచ్ important for us as well as the dogs that we have in our lives and other pet animals as well. So thank you for bringing this to Hyderabad, and luckily it's so close to our house so we can get him often, and I hope it's a big success and you have many other branches in India as well. So congratulations and thank you. Thank you, sir. Thank you so much. So now I would like to welcome our Tollywood sensation, Mr. Vijay Devarakonda garu, on stage, please. Andarki namaskaram. Happy Independence Day. First of all, ఈ వీడియో ఎవరైనా చూస్తే మీరు పెట్ లవర్స్ అయినా, పెట్ ఓనర్స్ అయినా, ఆర్ వెటనరీ డాక్టర్స్ అయినా ఉంటే కంటిన్యూ వాచింగ్. ఇది సినిమా రిలేటెడ్ కాదు, ఇది కంప్లీట్లీ మా పెట్ గురించి, పెట్ హాస్పిటల్ గురించి.
లైఫ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, రకరకాల లైఫ్ స్టైల్ ఉంటాయి. మా లైఫ్లో నేను, తమ్ముడు, మమ్మీ, డాడీతో పాటు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ స్టామ్, మా పెట్. వాడికి ఈరోజు నేను ఇక్కడ రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్, స్టామ్ ఈ హాస్పిటల్కి వస్తాడు. అండ్ ఈ హాస్పిటల్ ఓపెన్ అవ్వడం వల్ల మాకు చాలా మనశ్శాంతి, చాలా రిలీఫ్ అయి ఉన్నాము. ఎందుకంటే స్టామ్కి ఏదైనా ఒక రోజు వాడు అన్వెల్ ఉంటే ఇంట్లో మూడంతా, మమ్మీ మూడు, డాడీ మూడు, ఆనంద్ మూడు, అందరు మూడ్ ఆఫ్ అయిపోయి ఉంటారు, అందరు టెన్షన్లు ఉంటారు. అండ్ హ్యావింగ్ అ హాస్పిటల్ లైక్ దిస్ జస్ట్ గివ్స్ ఆల్ ఆఫ్ అస్ కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Seven Oaks, thank you for bringing a facility like this to every pet owner in Hyderabad, and to all vet doctors who are running practices. You could refer for any specific specialized needs. You could refer for that specific need. You could refer to Seven Oaks. They have a referral program. I am very happy to be here because you guys take care of Storm, and when ante Anand chuskuntaru mostly Storm ki anything that's related to Storm we all ask Anand. Ee roju actually Storm ni తీసుకొద్దామని మా మేనేజర్ అంటే నేను ఆనంద్ డిసైడ్ చేయాలి, ఆనంద్ అడగాలి, because he knows everything about Storm and his needs and his moods and stuff. So thank you doctor for this lovely facility. I'm very happy to be here, and any pet owner out there, మా పెట్ ఇక్కడ తీసుకొస్తాం. That's how much we trust this place. If you ever have any need, there's a beautiful facility. This is the largest private veterinary hospital in India, and I'm so happy that it's starting from Hyderabad lo start చేశారు, and hopefully you will have facilities across India, because as a pet owner, as a pet lover, I know ఎంత డిఫరెన్స్ చేస్తుందో ఒక పెట్ ఓనర్ లైఫ్లో. సో థ్యాంక్ యూ, ఐమ్ వెరీ హ్యాపీ బీయింగ్ హియర్, అండ్ థ్యాంక్ యూ డాక్టర్. నాకు ఈ స్టామ్కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చాలా నీట్గా వస్తుంది, ఒక డాక్యుమెంట్ వస్తుంది ఆనంద్కి, అది చదివితే కింద డాక్టర్ రాకీ సైన్ ఉంటుంది నీట్గా, ఇది చెక్ చేసాము, ఇది ప్రాబ్లము, ఇది ఇష్యూ, ఇది ఫాలో కానీ అని. ద హోల్ హౌ దే ప్రెజెంట్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్సో వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఈరోజు ఫెసిలిటీ మొత్తం చూడడం జరిగింది, అండ్ ఆనంద్ హ్యాపీ, ఒక హాస్పిటల్తో హ్యాపీ ఉన్నాడంటే అది అంటే మన ఇంట్లో వాళ్ళకి, లైక్ మా మమ్మీకైనా, నాన్నకైనా, ఆనంద్కైనా, మా ఫ్రెండ్స్కైనా, ఎనీవన్, ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఇన్ లైఫ్, అండ్ వీ ఫీల్ ద సేమ్ వే ఫర్ Storm. We want to give him the best food, the best facilities, the best care, and if Anand is happy with the hospital, that means that the hospital is really good. So he loves this place, and for everything my holiday luna ekkaduna, he's always in touch with them. So thank you for this amazing facility once again. Thank you. So thank you Vijay garu. Like, may I know what is the unique quality in Storm? వాడికి యూనిక్ క్వాలిటీ, వాడు చూడ్డానికి హ్యూజ్ ఉంటాడు. సో గెస్ట్ అందరు కొంచెం భయపడతారు ఫస్ట్ ఇఫ్ దే ఆర్ నాట్ యూస్ టు డాగ్స్, బట్ హీ లవ్స్ పీపుల్. సో ఎవరు వచ్చినా వాడు ఫస్ట్ వచ్చి హీ నీడ్స్ టు ప్లే విత్ దెమ్, హీ నీడ్స్ టు స్మెల్ దెమ్, హీ లిక్ దెమ్. వెన్ దే గో హీ నీడ్స్ టు సే బాయ్, డోర్ వరకు వచ్చి మళ్ళీ చూస్తాడు. సో మాకు సెక్యూరిటీ రీజన్కి స్టామ్ మీద డిపెండ్ అవ్వలేము అసలు. సో వాడు ఏ గెస్ట్ వచ్చినా డే టైం ఓన్లీ మమ్మీ, వాడు అమ్మా నాన్న బెడ్రూమ్లో పడుకుంటాడు. సన్ సెట్ అయిన తర్వాత ఆ రూమ్లోకి ఎవరిని పోనీయాడు. అప్పుడే అగ్రెషన్ బయటకు వస్తుంది. ఈ రూమ్కి ఈ టైంలో ఎవరు రాకూడదు కదా అన్నట్టు ఉంటాడు. నన్ను ఆనంది కూడా రానియాడు అప్పుడప్పుడు. సో మేము కావాలని గెలుపుతుంటామండి, వెళ్ళి మమ్మీ పక్కన పడుకొని వాడు వచ్చి దూకుతుంటాడు. బట్ హీస్ చేంజ్డ్ అవర్ లైఫ్స్. అంటే మా డాడీ అయితే, అంటే మేము నన్ను ఆనంద్ ఆల్మోస్ట్ అడాప్టెడ్ కిడ్స్ లాగా ఫీల్ అవుతాం ఇప్పుడు. మా డాడీ హాలిడే వెళ్దామంటే అరే స్టామ్ వాడు ఒక్కడే ఉంటాడు రా, స్టామ్ వాళ్ళ లైఫ్ అంతా వాడి చుట్టే ఉంటుంది. బట్ హీస్ బ్రాట్ సో మచ్ జాయ్ ఇన్ టు అవర్ లైఫ్స్, అండ్ ఇట్స్ అమేజింగ్. సడన్లీ ఆల్ ఆఫ్ అస్ లుక్ ఎట్, ఒక ఇంట్లో ఒక పెట్ ఉంటే మనం వరల్డ్లోనే యానిమల్స్ డిఫరెంట్గా చూస్తాం. ఎనీ యానిమల్ యూ లుక్ ఎట్ ఇట్ వెరీ డిఫరెంట్లీ. ఇట్స్ వన్ కంప్లీట్లీ
people who have pets will understand this. People who don't have it, వాళ్ళకి వీళ్ళేంద్రా దీని గురించి ఏంది ఇంత ముచ్చట అన్నట్టు ఉంటుంది. బట్ వన్స్ యూ హ్యావ్ పెట్ ఇట్స్ లైక్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. వాట్ ఇస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ స్టామ్ ఇంటికి వచ్చినప్పుడు? ఆనంద్ చెప్పినట్టు మా ఫ్రెండ్ ఒకటి తీసుకొచ్చిండే స్టామ్ని. తీసుకొచ్చి 1 hour అట్లా ఇంట్లో తీసుకొస్తాము. సీ హౌ యూ బాండ్ విత్ ద డాగ్, లెట్ సీ స్టామ్ ఎట్లుంటాడో మీ ఇంట్లో. 1 hour తీసుకొచ్చి కొంచెం సేపు మీరు అందరు, ఎందుకంటే మమ్మీ నాన్న కంప్లీట్లీ అగెయిన్స్ట్ ఉండే పెట్కి. మాకు ఎప్పుడు లైఫ్లో పెట్స్ లేవు, నేనే గొడవ చేస్తుండే పెట్ కావాలి ఇది అని. నేను స్టామ్ది ఒక పిక్చర్ చూసా విత్ వన్ ఫ్రెండ్ హ్యావింగ్ ఇట్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ అండ్ ఐ వాజ్ లైక్, అండ్ కోవిడ్ ఖాళీగా కూర్చున్నాం ఇంట్లో. సో ఆల్ ద మోర్ ఐ వాజ్ థింకింగ్, రోజు మా ఫ్రెండ్ సర్కిల్ అంతా ఈ డాగ్ వీడియోలు పంపిస్తుంటారు. ఫుడ్ వీడియోలైనా, డాగ్ వీడియోలైనా, హాలిడే వీడియోలైనా పంపిస్తుంటారు. సో స్టామ్ని తీసుకొచ్చిండే. ఐ సెడ్ బ్రింగ్ హిమ్ ఫర్ 1 hour, లెట్ మై పేరెంట్స్ సీ, ఒకసారి అమ్మ నాన్న చూసి. ఒక ఇంట్లో మమ్మీకి అయితే డాగ్స్ అంటే భయం ఉంటుండే, ఎందుకంటే చిన్నప్పుడు మమ్మీ ఏదో డాగ్ బైట్ అయ్యి అప్పుడు బెల్లి చుట్టూ 20 ఇంజెక్షన్లు ఇచ్చేటోళ్ళు. సో వాళ్ళకి కుక్కలు అంటే స్పెషల్లీ భయం. సో వాడు వచ్చిండు, అట్లా మా ఫ్రెండ్ ఇంట్లోకి తీసుకురాగానే వాడు దూకిండు, ఇంకా ఇల్లు మొత్తం ఉరుకుతూనే ఉన్నాడు. అండ్ హీ కేమ్ ఫర్, హీ వాజ్ సపోజ్డ్ ఒక గంటకు తీసుకొస్తా అన్నాడు. ఆ రోజు తీసుకెళ్ళలే. ఇంకా మమ్మీ కూడా వద్దు 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 ఇక్కడే వచ్చేయండి వద్దు వద్దు అని. అండ్ హీ జస్ట్ స్టేడ్ హోమ్ అండ్ హీ బికేమ్ స్టామ్ అండ్ that's how he came into our lives. Thank you. Pleasure. Yeah, so next station. And ఈ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ Yeah, so probably but Storm is a boy, he's one rowdy boy, so I don't know. నేను నా నెక్స్ట్ మూవీలో ఒక సిగ్నిఫికెంట్ రోల్ డాగ్ ఉంది. సో if Storm could direct a movie, what would be his dream cast, and would you guys even make the cut? I don't think I would make the cut. I think mom dad would make the cut, Anand would make the cut, and his film would be about a husky on a hunt. He has like a whole hunt. He has a prey drive, so వాడికి హంటింగ్ అంటే చాలా ఇష్టం. వాడిని కంట్రోల్ చేయాలి, వాడిని ఫ్రీగా వదిలేస్తే మసకర్ చేస్తాడు వాడు. I don't know, that's a hypothetical question of course, but నాకు హస్కీస్ బ్రీడ్లో ఒక సినిమా ఉంది టోగో అని. It's such a beautiful film, so I think maybe Storm could direct that. Do you ever find yourself taking fashion advice from Storm's leash or color combos? No, Anand styles him mostly. Anand styles Storm's leashes. But he just looks good anywhere. He loves మేము పిక్చర్ తీసుకుంటుంటే వాడు వచ్చి కూర్చుంటాడు. వాడు మనకి తెలుసు whatever, but basically whatever we're doing he comes and sits. So it's not like a picture. The funny thing is we are talking so much about Storm. The fellow sleeping. That's like his grand opening. If you were to take Storm on Coffee with Kern, you went on Coffee with Kern, right? Who would you take as a guest? Like you were Storm and like another person, or you and Storm and like another person? I would take Anand, me, Anand and Storm. Storm talks a lot, you know. వాడు ఫుల్ మాట్లాడుతుంటాడు. అంటే వాడికి కనిపించలే అనుకో చాలాసేపు. వాడు వచ్చి అడుగుతుంటాడు ఎక్కడ పోయినావు అన్నట్టు, హౌలింగ్లో అడుగుతుంటాడు. వీ కెన్ అండర్స్టాండ్ వెన్ హీ వాంట్స్ టు గో వాకింగ్, హీ గోస్ టు ఆనంద్ అండ్ ఈజ్ లైక్ కమ్. హీల్ హోల్డ్ మై మమ్ if he wants to go to bed and he wants mom and dad to be there in the room when he sleeps. He'll hold them and పట్టుకొని తీసుకెళ్తుంటాడు. So he's like a very communicative dog. Has he ever interrupted you guys rehearsing lines? Thank you.
అందరికీ నమస్కారం. నేను విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ అండ్ 7 Oaks హాస్పిటల్ ఓనర్ సంజయ్ గారు, శ్రీరెడ్డి గారు. ఈరోజు 7 Oaks హాస్పిటల్ ఓపెన్ చేయడానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉన్నాము. ఈ హాస్పిటల్లో మా పెట్ స్టామ్ ఇక్కడ తీసుకొస్తాము అండ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ pet hospital that's privately owned with the latest facilities from the US technology, medicine wise. So మా petni ఇక్కడ తీసుకొస్తాము. సో వాళ్ళ ఓపెనింగ్కి నేను ఆనంద్ రావడం జరిగింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్. విజయ్, మీరు హస్కీ బ్రీడ్ కాకపోయి ఉంటే మీరు ఏది చూస్ చేసుకున్నారు? మీ ఫేవరెట్ ఏది? నెక్స్ట్ యాక్సిడెంటల్గా హస్కీ వచ్చింది కదా. నాకు పెద్ద బ్రీడ్ల గురించి తెలియదు. వాడిని చూసి ఒకలాంటి ప్రేమ కలిగింది, వాడిని తీసుకొచ్చినాం. I just feel like I don't know breed at all. I have no such things, but I want like a black dog. So my life lo వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్? జనరల్లీ యాక్టివ్ అవుతాం. అంటే మన ఇంట్లో పేరెంట్స్ ఓల్డర్ పీపుల్ ఉంటే వాళ్ళు కూడా యాక్టివ్ అవుతారు. యూ టేక్ దెమ్ అవుట్ ఫర్ వాక్. షూటింగ్ లో కూడా స్ట్రెస్ అయ్యి వస్తూ ఉంటారు. ఒకసారి ఇంటికి రాగానే బెస్ట్. వాడు కింగ్లా బ్రతాడు వాడు. బట్ హీ బ్రింగ్స్ లాట్స్. అంటే ఉంటుంది ఏదో మనము నేచర్లోకి వెళ్తే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లనే పెట్స్తో కూడా దేర్ ఇస్ సమ్ ఇంటర్నల్ హ్యాపీ ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ ఏదో ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ ఏంటంటే మొన్న నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. దే డిడ్ రీసెర్చ్ ఆన్ డాగ్ పేరెంట్స్ అండ్ డాగ్ ఇంటరాక్షన్స్ అండ్ హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి కదా, ఆక్సిటోసిన్, అవి ఇద్దరికి ఈక్వల్ మెజర్స్లో బోత్ డాగ్స్ అండ్ పేరెంట్స్కి కూడా రిలీజ్ అవుతుంది. సో దే బ్రింగ్ రియల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్, దే బ్రింగ్ సో మచ్ హ్యాపీనెస్ ఇన్ టు అవర్ లైఫ్స్. అండ్ మనము చాలా చూస్తూ ఉంటాము పెట్స్ని హర్ట్ చేసి హార్మ్ చేసే వాళ్ళని. అంటే లైక్ వాళ్ళకి ఏమైనా మెసేజ్ చెప్పాలి? అనవసరంగా ఎవరిని హామ్ చేయడం కూడా చాలా అనవసరం. జస్ట్ దట్ ఇప్పుడు నా దగ్గర పెట్ ఉందని చూసి ఓకే పెట్టుకుందాం, ఇప్పుడు మేము ఫోటోలు పెట్టినా యూ జస్ట్ సీ హ్యావింగ్ అ పెట్ ఈజ్ అ లాట్ ఆఫ్ వర్క్. అంటే మనకి ఒక చిన్న బేబీ ఇంట్లో ఉంటే ఎంత వర్క్ ఉంటుందో అంత వర్క్ ఉంటుంది. It's a lot of care. You need to take them for walks, their food, their medication. Starting first 9 months వాళ్ళని ట్రైన్ చేయాలి. You need to spend lots of time. So just don't look at పెట్ ఉంటే కూల్ ఉంటుందని ఎప్పుడు పెట్స్ తీసుకురాకూడదు, ఎందుకంటే ఇట్స్ అ లాట్. సో పీపుల్ గెట్ పెట్స్. I know that everybody who has a bad experience just wants a good looking pet or a pet at home to make them happy. కానీ there's a lot of work. So be prepared that it's like మన ఇంట్లోకి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బేబీ మన ఇంట్లోకి వస్తుంది, దాన్ని చూసుకునే అంత రెస్పాన్సిబిలిటీ టైం ఇవ్వగలితే అంత ప్రేమ ఉంటేనే తీసుకురావాలి. అదర్వైజ్ ఇట్స్ బెటర్ అవాయిడెడ్. సో మీరు షూటింగ్లో బిజీగా ఉంటారు, ఒక 3-4 days షూటింగ్లో ఉన్నారు. మీ ఇంట్లో స్ట్రోమ్ ఒకసారి ఎలా లోన్లీగా ఫీల్ అవుతుందో మీరు చిన్నగా కనుక్కోవడంగానే పేరెంట్స్ మా అమ్మ నాన్న ఉంటారు కదా ఇంట్లో, అందరం ఎప్పుడైనా బయటికి వెళ్తే వాడు ఫీల్ అవుతాడు. డోర్ దగ్గరనే ఉంటాడు, వెయిట్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు తిన్నాడు, ఇట్లాంటివి చేస్తుంటాడు. కానీ అదర్వైజ్ మోస్ట్లీ లక్కీలీ మేము అంతా జాయింట్ ఫ్యామిలీలా ఉంటాం కాబట్టి ఆనందాన్ని ఉంటాడు, మమ్మీ డాడీ ఉంటారు, లేదా నేను ఉంటా. సో దేర్ ఇస్ ఆల్వేస్ పీపుల్ ఎట్ హోమ్. స్క్రీన్ మీద మిమ్మల్ని చూసినప్పుడు ఆ టీవీ ముందు ఎలా రియాక్ట్ అవుతాడు? ఆ టీవీ అస్సలు చూడడు. అసలు చాలా ట్రై చేసాం, డాగ్ వీడియోస్ ప్లే చేసి, ఈ వీడియోస్ ప్లే చేసి, వాడు టీవీ ఎప్పుడు అసలు ఇంట్రెస్టెడ్ ఉండడు. ఫైనల్గా ఇలాంటి హాస్పిటల్స్ ఇక ముందు ఎంత అవసరం? చాలా అవసరం. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ పెట్స్ ఇస్ ఇంక్రీజింగ్ అండ్ చాలా నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బయట ఉంది. అంటే యూఎస్ లాంటిది, యూరోప్ లాంటి దేశాలలో పెట్ కేర్ గురించి చాలా ఉంది. ఇండియాకి కొంచెం లేట్గా వచ్చింది. సో ఇలాంటి హాస్పిటల్స్ వచ్చి ఆ టెక్నాలజీ పుష్ చేస్తే మనం పెట్ కేర్ చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు స్టామ్ ఇక్కడికి నాట్ ఓన్లీ పెట్ కేర్, ఈవెన్ గ్రూమింగ్, వాడు కూడా హెయిరీ ఫెలో నాలా, సో వాడికి హెయిర్ కట్లు అవి ఇవి చేపియాలి. సో అన్నిటికీ ఇక్కడ తీసుకొస్తుంటాం. అండ్ ఇట్స్ అ నైస్ బిగ్ స్పేషియస్ ఉంటుంది, వాడు స్ట్రెస్ ఫీల్ కాడు. So it's good to have facilities like this because I have a pet. I feel that way. So recent ga baby movie ki 5 filmfare awards vachinayi kada. How is your feeling? Anand ikkade unnadu kabatti adugutunna. I am so happy that వాళ్ళ టీము వాళ్ళందరూ ఇన్ని అవార్డులు గెలుస్తున్నారు.
నా సినిమా లాస్ట్ 1-2 years నుంచి ఏది నామినేట్ కూడా అయితే లేదు. మావాడు ఈ ఇయర్ మా ఇంటి నేను పెట్టిన గ్యాప్ని మావాడు ఫిల్ చేస్తున్నాడు. కానీ మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, ఆనంద్కి కూడా వచ్చుంటే బాగుండు అని చెప్పి. I think he fully deserves it. I think it was one of the best performances of last year. Baby, the movie, the director, music, Anand's performance, Vaishnavi's performance there. So I think he's fully deserving. I hope Inka Meeta awards unnai. Maybe it'll be nice for him to get something. Anand, మీరు కూడా ఒక మాట దాని గురించి, అవార్డ్స్ గురించి. Awards really One second. Really happy for the team, of course. అంటే అంత పని చేసి అంత డిటర్మినేషన్ తోటి ఆ సినిమా బయట పెట్టినాం. అండ్ ఇట్స్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఇట్, ఐఎమ్ హ్యాపీ లైక్ when I see my director's face, my co-actor's face. It's really happy and fulfilling. So happy Independence Day. Yeah, thank you. Happy Independence Day. Andarki happy Independence Day. Thank you.